హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మటన్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. 5 ఆనియన్స్, కేజీ మటన్. నేను ఇట్లా మీడియం సైజ్ ఆనియన్స్ అయితే నేను చక్కగా ఇట్లా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ కట్ చేసిన తర్వాత మనము మటన్లో వేసుకొని మటన్ని చక్కగా మనము కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆనియన్స్ వేసి నేను కలుపుతున్నాను. చక్కగా కలుపుకొని మనం వాటర్ వేసుకుందాము. ఎంత బాగా కలుపుకుంటే మనకంత నీసు వాసన పోతుంది, ఇసుక ఏదైనా ఉంటే కూడా పోతుంది ఫ్రెండ్స్. బాగా కలుపుకొని వాటర్తో మంచిగా కడుక్కోవాలి. ఒక 3-4 టైమ్స్ కంపల్సరీ కడుక్కోండి ఫ్రెండ్స్. అప్పుడే దాంట్లో ఏదైనా ఉన్నా కూడా మనకు అంతా వెళ్ళిపోతుంది, రాళ్ళు అట్లాంటివి ఏదైనా ఉన్నా కూడా. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నేను మటన్ వేస్తున్నాను. నేనైతే ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు వేసుకుంటున్నాను. దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనమైతే మరొకసారి పచ్చిమిర్చి అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 5 పచ్చిమిర్చి అయితే వేసాను ఇక్కడ నేను. మరలా మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ మగ్గిన తర్వాత నేను ఆయిల్ వేసుకొని 5 స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను ఇక్కడ నేను. మీకు కావాల్సినంత మీరు వేసుకోండి. మీరు ఆయిల్ ఎక్కువగా తినాలనుకుంటే ఆయిల్ ఎక్కువగా వాడుకోండి, లేదు మేము తక్కువ తీసుకుంటామంటే మీ ఇష్టం, మీ చాయిస్ ఫ్రెండ్స్ అది. నేనైతే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇప్పుడే పట్టాను ఫ్రెండ్స్. నేను మీకు కావాలనుకుంటే ఇది గ్రీన్గా ఉంది కదా ఎలా అని మీరు అనుకుంటే ఒకవేళ మన ఛానల్లో ఉంది, షార్ట్ పెట్టాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. నేనైతే ఇక్కడ అల్లము కొత్తిమీర వేసి పట్టుకున్నాను. ఇది మటన్కి చాలా మంచి ఫ్లేవర్ని, మంచి టేస్ట్ని ఇస్తుంది ఫ్రెండ్స్. నాన్ వెజ్ ఏదైనా పర్లేదు, మీరు ఫ్రెష్గా అల్లం పేస్ట్ పట్టుకుంటే చాలా రుచినిస్తుంది. మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు ఫ్రెండ్స్, నేను ఎక్కువగా ఆనియన్స్ వేసానని. గ్రేవీ కావాలనుకుంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. నేనైతే ఇక్కడ కారం వేసాను, 2 స్పూన్ల కారము. నేను చక్కగా కలుపుకొని ఇప్పుడైతే నేను 3 టమాటాలు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. కట్ చేసి పెట్టుకున్నాను 3 మీడియం సైజు టమాటాలు. ఎందుకంటే నేను కేజీ మటన్ తీసుకున్నాను కనుక నేను 3 టమాటాలు అయితే వేస్తున్నాను ఇక్కడ. మటన్ అంతా మొత్తం సైడ్కి అనేసి మధ్యలో టమాటా వేసి నేను మటన్తో కవర్ చేస్తాను ఫ్రెండ్స్. దీన్ని మీరు ఇలా చేసుకుంటే బాగుంటుంది, మాడిపోకుండా అడుగంటకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే టమాటా రసం ఉంటుంది కాబట్టి అది మీ చాయిస్. ఇలా కవర్ చేసిన తర్వాత మూత పెట్టుకొని మనం ఒక 2-3 మినిట్స్ అయితే మగ్గనియాలి ఫ్రెండ్స్. అంతకంటే ఎక్కువద్దు, ఒక 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత మనము ఇప్పుడైతే మగ్గింది ఫ్రెండ్స్. నేను కొద్దిగా వాటర్ వేసుకున్నాను. మీకు కావాల్సిన వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్, మీరు ఎలా తింటారు. ఇక్కడనైతే నేను ఇంట్లో వాడే మసాలాని అయితే వేస్తున్నాను. బిర్యానీ మసాలా కావాల్సినవన్నీ, యాలకులు, లవంగాలు, జీరా, అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే వేసి నేనైతే ఇక్కడ రోట్లో వేసుకొని దంచుకున్నాను ఫ్రెండ్స్. దంచుకొని వాడుతున్నాను. ఇలా కలుపుకొని మనము దీన్ని బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మటన్ ఉడికేంత వరకు మీరు చక్కగా ఉడికించుకోండి. ఇప్పుడైతే నేను ఇక్కడ మటన్ మసాలా అయితే వాడుతున్నాను చివరిగా. నాకు మటన్ ఉడికిన తర్వాత మనం పైన అయితే మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మసాలా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడైతే నేను స్టవ్ ఆఫ్ చేసి 1 స్పూన్ నిండా మసాలా అయితే వేసాను. పైన నేను కొత్తిమీరతో గార్నిష్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. సింపుల్ ఫ్రెండ్స్, ఇంతే. మీకు ఎలా కుదిరిందో మీరు ట్రై చేసి మీ కామెంట్స్ మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ మాత్రం మర్చిపోకుండా మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.